స్మార్ట్ సిటీ తరహాలో ఎమ్మిగనూరు అభివృద్ధి. ఎమ్మిగనూరులో త్వరలో ప్రారంభం కానున్న 100 పడకల ఆసుపత్రి. త్వరలో రానున్న టెక్స్టైల్ పార్క్ వల్ల చేనేత కార్మికుల కష్టాలకు చెక్. గాజులు దిన్న ప్రాజెక్టులో ముంపుకి గురైన రైతులకు ఎమ్మెల్యే జయనాథ్ రెడ్డి భరోసా. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నుండి 30,000 ఎకరాలకు సాగునీరు అందించిన ఎమ్మెల్యే జగన్నాథ్ రెడ్డి. ఎమ్మిగనూరు అభివృద్ధిపై ప్రత్యేక కథనం మీ సుమన్ టీవీలో. అతను మాట ఇచ్చిన ప్రకారమే అన్ని రోడ్లు కాలువలు ఏర్పిస్తారు. ఎమ్మిగనూరు అంటేనే బీవీ మోహన్ రెడ్డి కుటుంబము. మాకు తెలుగుదేశం పార్టీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జయనాథ్ రెడ్డి ఇచ్చిందే ఇదంతా. రోడ్లు వేసినారు, కొలగలు వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, బాగా చేసినారు. ఇప్పుడు బాగుంది అప్పుడు కంటే. ఇక్కడ రోడ్లు కానీ ఇట్లా రోడ్లు వేయలేదు, రోడ్లు వేస్తున్నారు. అంతా జయనాథ్ రెడ్డి సార్ వాళ్ళు అప్పుడు అనుకునే వాళ్ళు ఇప్పుడు నెరవేరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గుమాస్తా కూడా పదవులు వస్తున్నాయని చెప్పడానికి ఈరోజు నేనే దానికి ఉదాహరణ. దాదాపు 30,000 ఎకరాలకు మండలంలో సాగునీరు అందించిన ఘనత మన బీవీ జయనాథ్ రెడ్డికే చెల్లుతుందని. గత 40 ఏళ్ల క్రితము ఎమ్మిగనూరు అనేది ఒక చిన్న పల్లె. బీవీ కుటుంబం బీవీ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎమ్మిగనూరు పట్టణ స్థాయికి పెరిగి